నా పేరు జి శ్రీనివాస్ రెడ్డి, వెటర్నరీ లైవ్ స్టాక్ ఆఫీసర్గా పనిచేస్తున్నాను. ముప్పారం గ్రామం అది హాస్పిటల్ ఉండేది ఏంటంటే ముప్పారం గ్రామం ఉంటుంది. ఈ హాస్పిటల్ స్థాపించడం ఏంటంటే ముప్పారం గ్రామమే పోస్టింగ్. ఇది ఉండడమో నారాయణగిరి గ్రామంలో గ్రామ పంచాయతీ ఉండడం వల్ల ఏమవుతుందంటే రెండు గ్రామాల మధ్యలో ఇది ఉండడం వల్ల ఏమవుతుందంటే దీనికి ఈ గ్రామ పంచాయతీ కానీ ఆ గ్రామ పంచాయతీ కానీ సరిగ్గా పట్టించుకోవడం లేదు. నేను ఎన్నిసార్లు వాళ్ళకి విన్నవించుకున్నా కూడా మా గ్రామ పంచాయతీలో పరిధిలో ఉంటే మేము చేయగలుగుతామని నారాయణగిరి గ్రామ మనకు ఏంటంటే ఈ రెండు గ్రామాల మధ్యలో మనకు ఉండడం వల్ల ఏమవుతుందంటే ఈ సర్పంచులు అనేటివి మనకు ఉన్న కాలంలో ఇప్పుడు ప్రస్తుతానికి వాళ్ళకి చాలాసార్లు వినియోగించుకోవడం జరిగినది. ఈ గ్రామం మా యొక్క పశు వైద్యశాల బిల్డింగ్ ఏంటంటే శిథిలావస్థలో ఉండడం వల్ల నేను శిథిలావస్థలో ఉన్నాను, చాలాసార్లు కోరడం జరిగింది. కానీ వాళ్ళు చేస్తామని చెప్పి కాలయాపన చేసిందే కానీ మాకు ఎలాంటి సహకారం అయితే అందించడం జరగలేదు. చాలాసార్లు విన్నవించుకున్నాను ఇరు గ్రామాల సర్పంచులకు. ఇలాంటి సందర్భంలో కూడా నేను రైతుల నుంచి కొంతమందిని నేను అడిగాను, మనం ఏం చేస్తే మన పశు వైద్యశాల మెరుగుపడుతుంది. ఎందుకంటే రెండు గ్రామాల్లో ఉన్న పశు సంపదను కాపాడుకోవాలంటే స్థానికంగా ఉండే గ్రామీణ పశు వైద్యశాల అంటే ఇది ఏమంటారంటే పశు ఆరోగ్య ఉపకేంద్రం. మరి యాక్చువల్గా మార్చి నేమ్ చేంజ్ చేసిండు. ఇప్పుడు పశు ఆరోగ్య ఉపకేంద్రం అంటే సబ్ సెంటర్ ఎనిమల్ హెల్త్ దీని కింద ఉపయోగించడం జరిగింది. ఇప్పుడు నేమ్ చేంజ్ చేయడం వల్ల జరిగింది. అంతకుముందు ఏమో పశు ఆరోగ్య గ్రామీణ పశు వైద్యశాల అని ఉంది. మనం ఎలా చేస్తే ముందుకు సాగలుగుతాం, మన పశు సంపదను కాపాడుకోవడానికి మనకున్న పశు ఆరోగ్య ఉపకేంద్రాన్ని మెరుగుపరుచుకోవాలన్నా కూడా మీరు కొంత సహాయ సహకారాన్ని అందించాలి. లేదా గ్రామంలో అయితే డోనర్స్ ఉంటారో వాళ్ళు కూడా మాకు సహకరించినట్లయితే మన పశు వైద్యశాలను మెరుగుపరుచుకోవచ్చు వాళ్ళు సూచనలు చేయడం జరిగింది. కొంతమంది రైతులైతే చేద్దాం సార్ అని చెప్పి నాకు మాట ఇవ్వడం జరిగింది. ఆ మాట ప్రకారంగా అయితే నేను ఈ మధ్యన రీసెంట్లీగా అయితే ఒక మనకు ముందు డోరు మెయిన్ డోర్ అయితే విరిగిపోవడం జరిగింది. ఆ డోర్ను కొంతమంది రైతులు కానీ అంటే యాదవ సంఘాల నుంచి కూడా కొంత నేను సొంతంగా పెట్టుకొని దాన్ని చేయించడం జరిగింది. అలాగే మనకు కాంపౌండ్ లేదు. కాంపౌండ్ లేకపోవడం వల్ల చుట్టూ గోడ పెట్టడం వల్ల ఏమవుతుందంటే ఇక్కడ ఉన్న దగ్గరలో మద్యం షాప్ అందుబాటులో ఉన్నది. అందుబాటులో ఉండడం వల్ల ఇక్కడ వచ్చే కొంతమంది జనాలు ఆగతాయి కుర్రవాళ్ళు కానీ ఏమన్నా కానీ ఇక్కడికి అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడుతున్నారు. దీన్ని చిందరవందరంగా చేసి నాకు ఇక్కడ చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ఇది చేయడం వల్ల నేను సీసాలు పలగొట్టము ఇలాంటివి చేయడం వల్ల ఈ మాకు వచ్చే పశువులను పడేయడానికి అవి పుచ్చుకోబోతుంది. కాబట్టి మీరు అందరు మీడియా ద్వారా మనకు తెలియజేయనేది ఏమిటంటే మనం